'హెబ్బా పటేల్' మెయిన్ లీడ్‌గా చేసిన 'సందేహం' అనే సినిమా ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా అనిపించలేదు. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే 'హెబ్బా పటేల్' తన భర్తను చంపేసిందేమోనని డౌట్‌తో పోలీసులు తీసుకెళ్తారు. ఇంతకీ 'హెబ్బా పటేల్' నిజంగానే అలా చేసిందా? వాళ్ళ కథ ఏంటి అనేది ఈ సినిమా. ఈ సినిమాకి 'సందేహం' అనే టైటిల్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. సినిమా మొత్తం కూడా అదే ఉంటది. సినిమా ఫస్ట్ హాఫ్‌లో చాలా వరకు హీరోకి, హీరోయిన్ మీద సందేహం ఉంటది. ఇంక సెకండ్ హాఫ్ అంతా కూడా హీరోయిన్ మీద పోలీసులకు సందేహం ఉంటది. కాకపోతే ఈ 2 కూడా బాగా సాగదీసినట్టు అనిపించాయి. సినిమా ఫస్ట్ హాఫ్‌లో హీరో డౌట్ పడుతున్నాడు అన్నట్టుగా వచ్చే సీన్స్‌ని కొంచెం ఎక్కువ సేపు చూపించారు. ఆ సీన్స్ అయితే స్లోగా ఉంటూ ఎంగేజింగ్‌గా అస్సలు అనిపించవు. ఇంకా పోలీసులు పడే సందేహాల విషయానికొస్తే సినిమాలో ఉన్న ఆ క్యారెక్టర్‌కి ఏమై ఉంటదనే ఇంట్రెస్ట్ అయితే కొంతవరకు బానే క్రియేట్ చేశారు. కాకపోతే ఆ ఇంట్రాగేషన్ ఎంగేజింగ్‌గా ముందుకెళ్ళినట్టు అస్సలు అనిపించదు. మనకు తెలిసిన విషయాలనే మళ్ళీ చెప్తుంటే అనిపించింది. దాంతో పాటుగా పోలీసులు చేయాల్సినట్టుగా ఇన్వెస్టిగేషన్ చేస్తే కొంచెం ఈజీగానే దొరుకుతాడేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఇంక సినిమా క్లైమాక్స్‌లో ఏదో భారీగా ట్విస్ట్ రివీల్ చేస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉంటే ఒక విషయాన్నైతే రివీల్ చేశారు. అదైతే ఎక్స్‌పెక్ట్ చేసినట్టు లేదు గానీ కొంచెం సిల్లీగా అయితే ఉంది. అసలు హీరోయిన్ సైడ్ నుంచి సరైన క్లారిటీ తీసుకోకుండా అలా ఎందుకు చేసాడనే విషయం అర్థం కాదు. ఇంకా అలా చేయడాన్ని నిజమైన ప్రేమ అంటారు. అసలు ప్రేమను నిరూపించుకోవాల్సిన అవసరం రాకపోయినా తానే ఏదో చేసేసుకోవడం నిజమైన ప్రేమ ఎలా అవుద్దో అర్థం కాలేదు. పోనీ ప్రేమ కోసం చేసాడనుకుంటే నీ కోసం ఇదంతా చేశానని చెప్పి హీరోయిన్ దగ్గరికి వచ్చి చెప్పేస్తే సరిపోద్ది కదా! అలా చెప్పకుండా పోలీసుల చేత ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసి వాళ్ళు అన్ని విషయాలు కనుక్కున్న తర్వాత అప్పుడు హీరోయిన్ దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. ఇక సినిమా లాస్ట్‌లో అయితే సినిమాకి పార్ట్ 2 కూడా ఉందని చెప్పారు. అది వస్తదో రాదో చూడాలి. ఇక సినిమాలో సాంగ్స్ కూడా నాకైతే అంత బాగా అనిపించలేదు. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఒకే మ్యూజిక్ మళ్ళీ రిపీటెడ్‌గా వస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఇంక ఈ సినిమా ఇలా ఉండడం వల్ల నాకైతే అంత బాగా అనిపించలేదు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.